ఎంఎస్ ఎక్సెల్‌లోని ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెక్ చేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో, ఇయర్ సెల్1 ఈక్వల్స్ టు డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్‌ని సెలెక్ట్ చేస్తాం. కామా టుడే ఫంక్షన్ చేసిన తర్వాత కోట్స్‌లోని క్యాపిటల్ వై డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. మీరు చూడొచ్చు 23 ఇయర్స్. 23 ఇయర్స్ ఎన్ని మంత్స్‌లో క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఫార్ములా డేటెడిఫ్ బ్రాకెట్స్‌లోని మన డేట్ ఆఫ్ బర్త్ టుడే ఫంక్షన్ కామా ఇక్కడ కోట్స్‌లోని వైఎం అని రాస్తాం. అంటే 23 ఇయర్స్ 6 మంత్స్ కానీ 23 ఇయర్స్ 4 మంత్స్ కానీ అలా కావాలంటే ఉత్తి ఎం రాసాము అంటే మన ఏజ్ మంత్స్‌లో క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. సో ఇక్కడ చూసారు కదా 276 మంత్స్ అంటే 23 ఇయర్స్ అంటే 276 మంత్స్ కింద క్యాలిక్యులేట్ చేస్తుంది. అలా కాదు మనకి 23 ఇయర్స్ 4 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ కావాలి అంటే ఇక్కడ వైఎం అని రాస్తాం ఎంటర్. సో ఇది ఏప్రిల్ కాబట్టి 0 మంత్స్ వచ్చింది. డేస్ కూడా అలానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్స్ టు డేటెడిఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి కామా టుడే ఫంక్షన్ డబుల్ కోట్స్ అని ఇక్కడ ఎన్డి అని రాస్తుంది. రాస్తే 23 ఇయర్స్ 0 మంత్స్ 1 డేస్. అలా కాదు ఇయర్‌ని మొత్తం అంటే ఏజ్ మొత్తం డేస్‌లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఎండి బదులు ఉత్తి డి రాసానంటే మొత్తం ఏజ్ అంతా డేస్‌లో క్యాలిక్యులేట్ అవుతది. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఎండి అని పెట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేశాను అంటే మొత్తం అంతా ఫిల్ అయిపోతుంది. చూసారు కదా 1999 24 ఇయర్స్ 3 మంత్స్ 21 డేస్ అలా అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.